హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని కిచెన్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. కుక్కర్లో చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు మసాలా స్మెల్ అనేది అలాగే ఉంటుందండి. మనం వాష్ చేసినా కూడా స్మెల్ అనేది పోనే పోదు. అలాంటప్పుడు ఇదొక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. స్మెల్ అనేది అస్సలు ఉండదు. వాష్ చేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకు తీసేసుకోండి. బిర్యానీ ఆకుని ఇలా కాల్చేసి ఇందులోకి పెట్టేసేయాలి. కుక్కర్లో పెట్టేసి దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. తర్వాత కనుక మనం తీసి యూస్ చేసుకోవచ్చు. కొంచెం కూడా స్మెల్ రాదు. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా నాన్ వెజ్ వండినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మనము తలకు కొబ్బరి నూనె రాసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు నూనె మొత్తం కారి జిడ్డు జిడ్డులాగా అయిపోతూ ఉంటుంది కదండి బాటిల్లో. అలాంటప్పుడు చూడండి, ఇంట్లో సాక్స్ ఉంటుంది కదండి, పిల్లలది కానీ పెద్దోళ్ళది కానీ, ఇలా సాక్స్ తీసేసుకొని ఇలా చిన్నగా ఇలా మడతేసుకోండి. పెద్దగా ఉంటే మనకు బాటిల్ నిండా వచ్చేస్తుంది కాబట్టి ఇలా చిన్నగా పెట్టేసి అందులోకి కొబ్బరి నూనె బాటిల్ ఇలా పెట్టేసుకున్నామంటే మనం వాడినా కూడా కొబ్బరి నూనె పడినా కూడా ఆ సాక్స్లోకి వెళ్ళిపోతుందండి. మనకు బాటిల్ అనేది అసలు జిడ్డు అవ్వకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ సాక్స్ మనము ఒక 15 రోజులకు ఒకసారి లేదంటే నెలకు ఒకసారి తీసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కరివేపాకండి. మనం కరివేపాకు కూరల్లో వేస్తే ఏం చేస్తామంటే పక్కన పెట్టేస్తాము. పిల్లలు కానీ మనం కానీ తినమండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా చూడండి, ఒక 2 రోజులు ఎండలో పెట్టేసేయండి. ఎండ లేని వాళ్ళు నీటిలోనే పెట్టేసి ఒక 2 రోజులు తర్వాత కొద్దిగా బాండ్లీలో వేసి ఫ్రై చేస్తే చూడండి ఇలా డ్రైగా అయిపోతుంది. దీన్ని ఇలా బాగా డ్రైగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకుందామండి. పిల్లలు కూడా అంతే కదండి, కరివేపాకు ఏదైనా వేసామంటే తీసి పక్కన పడేస్తూ ఉంటారు. కరివేపాకు అనేది హెల్త్కి చాలా మంచిది కదా. చూడండి, ఇది బాగా ఇప్పుడు గ్రైండ్ చేసేస్తామండి. మిక్సీ పట్టేసుకుందాము. నేను మిక్సీ పట్టి తెచ్చుకున్నాను చూడండి. ఇలా పౌడర్లా చేసేసి దీన్ని మనము ఒక గాజు డబ్బాలో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేసుకున్నామంటే ఒక 3 నుంచి 4 నెలల వరకు యూస్ చేసుకోవచ్చండి. ఏదైనా కూరల్లో వేసామంటే పిల్లలకు కూడా తెలియదండి ఇది వేసినట్లు. మనం కూడా ఈజీగా తినేస్తాము. ఆకులు అయితే మనం తీసి పక్కన పెట్టేస్తాం కదండి, అలా కాకుండా ఇలా చేసి చూడండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. అంతేకాదండి, ఈ పొడిని మనము తలకు కొబ్బరి నూనె రాసుకుంటాం కదండి, అందులో ఈ పొడిని కాస్త కలిపేసి మనము తలకు రాసుకున్నట్లయితే హెయిర్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయండి. ట్రై చేసి చూడండి. కరివేపాకు తినడం వల్ల మనకు హెల్త్కి చాలా మంచి బెనిఫిట్సే ఉన్నాయి. మీకు కనుక నచ్చితే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఇలా కింద ఏదైనా ఆయిల్ పడిపోతుంటుంది కదండి వంట చేసినప్పుడు కానీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇలా కింద ఆయిల్ పడినప్పుడు మనం ఇలా క్లాత్తో తుడిస్తే ఈ క్లాత్ అంతా ఉదకాలండి. అది ఒక పెద్ద పని అవుతుంది. అలా కాకుండా ఇంట్లో ఏదైనా పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండి కానీ లేదంటే బియ్యం పిండి కానీ ఉంటుంది కదా, కాస్త ఇలా వేసేసి మనము ఇలా రుద్దామంటే నీట్గా వచ్చేస్తుందండి. ఆయిల్ మొత్తము ఆ పిండిలోకి వచ్చేస్తుంది. ఈ పిండి తీసి పడేసామంటే మనకు నీట్గా ఉంటుందండి. ఆయిల్ పడినట్లే ఉండదు. మనం క్లాత్లో కనుక తుడిచామంటే క్లాత్ ఉదకడము ఇదంతా చాలా పెద్ద పని అయిపోతుందండి. అలా కాకుండా చూడండి, ఇలా సింపుల్గా ఇలా మనము పిండిలో ఇలా క్లీన్ చేసామంటే ఆయిల్ పడినట్లే ఉండదండి, జిడ్డు కూడా ఉండదు. చూడండి, దీన్ని మనం నెక్స్ట్ టిప్ అండి, మనం కొత్తిమీర ఎక్కువగా తెస్తాం కదా, అలాంటప్పుడు చూడండి ఏం చేస్తారంటే ఇలాంటి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా ఇంట్లో, తీసేసుకోండి ఒక బాక్సు. ఇలాంటి దాంట్లోకి ఇలా పేపర్స్ ఉంటాయి కదండి, పిల్లలు రాసినవి అవి ఉంటాయి కదా ఇంట్లో, అవి తీసుకొని ఒకటి అడుగు బాగాన ఒకటి వేసేయాలండి. బాక్స్కి అడుగు బాగాన ఒక పేపర్ ఇలా మడతి వేసేసి కొత్తిమీర మొత్తం ఇలా కట్ చేసి వేసుకోవాలి. చూడండి, ఇలా తొందరగా అవ్వాలి అంటే ఇలా ఒక 4-5 పట్టుకొని ఇలా కట్ చేసినట్లయితే తొందరగా అవుతుందండి. మొత్తం అంతా నేను విడిపించి పెట్టుకున్నాను. తర్వాత ఇలాంటిది ఇంకొక పేపర్ తీసేసుకొని పైన వైపు కూడా ఇలా పేపర్ పెట్టేసుకోవాలి. పెట్టి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే ఒక 15 రోజుల నుంచి 20 రోజుల దాకా కొత్తిమీర అనేది కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఎండు ద్రాక్షలు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. అవి ఒక్కొక్కసారి నల్లబడిపోతూ ఉంటాయండి అలా పెట్టడం వల్ల. అలాంటప్పుడు కొద్దిగా పంచదార ఉంటుంది కదండి ఇంట్లో, అంత కొద్దిగా పంచదార వేసేసి కనుక మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి, నల్లబడకుండా ఉంటాయండి ద్రాక్షలు. ట్రై చేసి నెక్స్ట్ టిప్ అండి, మనము కుక్కర్లో కాకుండా ఇలా ఓపెన్గా అన్నం చేస్తూ ఉంటాం కదండి, అలా చేసేటప్పుడు ఇలా ఉడికేటప్పుడు అండి గంజి ఉంటుంది కదా, అన్నం గంజి, ఇది తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా
ఇలా అన్నం వండినప్పుడు ఉప్పు వేయకుండా వండాలండి. ఎందుకంటే ఇది మనము హెయిర్స్కి వాడతాం కాబట్టి ఉప్పు అనేది వేయకూడదు. ఇలా మనం చేసేటప్పుడు ఉప్పు అనేది వేయకూడదండి. ఇలా నేను తీసుకున్నానండి. ఎంత కావాలో అంత అన్నం గంజి అయితే నేను తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేస్తామండి. ఇది బాగా చల్లారాలండి. కొద్దిసేపు ఇది బాగా చల్లారాలి. చల్లారేదాకా మనము పక్కన పెట్టేసుకుందాము. చూడండి ఇక్కడ చల్లారిపోయిందండి. ఇందులోకి మనము ఇప్పుడు మీరు ఏ షాంపూ యూస్ చేస్తే ఆ షాంపూ తీసుకోండి. తలస్నానం చేసేయడానికి ఏ షాంపూ యూస్ చేస్తారో అది తీసేసుకోండి. దీన్ని మనము ఇందులో కలిపేయాలండి. మొత్తము మీకు ఎన్ని షాంపూ కావాలో అన్ని షాంపూ వేసుకొని బాగా కలిపేసేయాలి. దీన్ని బాగా కలిపి మనము తలస్నానం చేస్తాం కదండి, అప్పుడు దీన్ని యూస్ చేస్తే మనకు హెయిర్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. బాగా గ్రోత్ అనేది హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనము ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ అల్లం పైన తొక్క తీయాలంటే కష్టంగా ఉంటుంది. చాకుతో తీసామంటే అల్లం మొత్తం వెళ్ళిపోతూ ఉండి ఎక్కువగా వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి ఒక జాలిగట్టి తీసేసుకోండి. తీసేసుకొని ఇలా అల్లాన్ని ఇలా ముక్కలుగా చేసేసి ఇందులో వేసేసి కాస్త స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఎక్కువసేపు ఏం వేడి చేసే అవసరం లేదు. లైట్గా ఇలా వేడి చేసామంటే చాలు. అల్లం ఏం కాలదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు మనం కనుక ఇలా చేసుకున్నామంటే అల్లంలో ఏదైనా తడి ఉన్నా కూడా పోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. చూడండి ఇలా కాస్త వేడైనప్పుడు మనం లైట్గా చాకుతో ఇలా అన్నామంటే చాలు, నీట్గా వచ్చేస్తుందండి పొట్టు. చూడండి తొక్క మాత్రం నీట్గా ఇలా వచ్చేస్తుంది. అసలు మనం ఎక్కువ శ్రమ పడే పని లేదు. అల్లం కూడా వేస్ట్ అవ్వదు. జస్ట్ పొట్టు మాత్రమే ఇలా వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఎక్కువగా అల్లం పొట్టు తీయాలి అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడొచ్చు. ఇలా చేస్తే మనకు అల్లం ఎక్కువగా వేస్ట్ అవ్వదు. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ 2 న్యూస్ పేపర్లు ఇలా కట్ చేసి తీసుకున్నాను. మీ దగ్గర న్యూస్ పేపర్ లేదంటే టిష్యూ పేపర్ కూడా తీసేసుకోండి. తర్వాత చూడండి కొద్దిగా మీ ఇంట్లో ఏదైనా పర్ఫ్యూమ్ ఉంటే బాడీ స్ప్రే దీనికి కాస్త ఇలా స్ప్రే చేసేసుకోండి. ఇలా స్ప్రే చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇందులోకి వెనిగర్ వేస్తున్నాను. కొద్దిగా ఇలా వెనిగర్ తీసేసుకొని వైట్ వెనిగర్ ఉంటుంది కదా, ఇలా వేసేయాలి. నేను ఇక్కడ 2 పేపర్లు తీసుకున్నానండి. మనకు 2 అవసరం లేదంటే ఏదైనా ఒక ఫ్లేవర్ అయితే దీంట్లో యూస్ చేసుకోవచ్చు. అందరి దగ్గర అన్ని అవైలబుల్లో ఉండవు కాబట్టి నేను 2 ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాన్ని మీరు చూస్ చేసుకోండి. వీటిని అయితే చూడండి మనము రోజు బట్టలు ఉతుకుతూ ఉంటాం కదండి వాషింగ్ మిషన్లో. ఇది కాస్త తడి స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలాంటి ఒక పేపర్ పెట్టేసేయండి. మనం వెనిగర్ వేసినది కానీ లేదంటే పర్ఫ్యూమ్ వేసినది కానీ ఇలా పేపర్ పెట్టేసి మనం మూత పెట్టేసుకున్నామంటే ఆ బ్యాడ్ స్మెల్ మొత్తం వెళ్ళిపోతుందండి మనకు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి చాపింగ్ బోర్డ్స్ అయితే అందరి ఇళ్లలోనూ యూజ్ చేస్తూనే ఉంటాం కదా, వీటిని వారానికి ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకోవాలండి. కొద్దిగా ఇలా సాల్ట్ వేసేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసేసి తర్వాత కొద్దిగా వెనిగర్ వేయాలి. కొంచెం ఇలా వెనిగర్ వేసేసి మనము కాటన్తో నీట్గా తుడిచేసేయాలి. వెనిగరు సాల్ట్ రెండు కూడాను ఇలా ప్రెస్ చేసినట్లు ఇలా నీట్గా ఇలా తుడిచేసేయాలి. ఇలా కనుక తుడిచినట్లయితే ఏదైనా బ్యాక్టీరియా కానీ ఏదైనా ఉంటే నీట్గా వెళ్ళిపోతుంది. వారంలో ఒకసారి ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ నీట్గా వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చాలామంది ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ కట్ చేసిన తర్వాత వాష్ చేస్తూ ఉంటారండి. అలా అస్సలు చేయకూడదు. ముందుగా వేర్లు మొత్తం తీసేసి మనము నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాటర్తో వాష్ చేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలండి. అలా కాకుండా మనము కట్ చేసి కనుక వాష్ చేసినట్లయితే పోషక విలువలు అనేవి ఉండవండి. కూరగాయలు కానీ ఇలా ఆకుకూరలు కానీ ఏవైనా అవ్వనివ్వండి, ముందుగా మనము వాష్ చేసి తర్వాత కట్ చేసి యూజ్ చేసుకోవాలండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నానండి. నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను. ఇలా చూడండి ముందుగా మనం వాష్ చేసేసుకొని మనం కట్ చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. కడగడానికి కూడా మనకు ఈజీగా ఉంటుందండి. అలాగే మనకు హెల్త్ కూడా చాలా మంచిది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ప్రతి ఒక్కరి ఇంట్లో రిమోట్లు అయితే ఉండనే ఉంటాయి కదా, వీటిని మనం క్లాత్తో తుడుస్తాము అని అంటే చూడండి ఈ బటన్ల మధ్యలో ఉంటుంది కదా దుమ్ము అనేది అస్సలు పోదండి. ఒక వేస్ట్ బ్రష్ తీసేసుకొని మనం ఇలా కనుక క్లీన్ చేసామనుకోండి నీట్గా దుమ్ము మొత్తం వెళ్ళిపోతుంది. ఇందులో ఇరుక్కున్న దుమ్ము మొత్తం నీట్గా వెళ్ళిపోతుంది. క్లాత్తో అయితే మనకు కష్టంగా ఉంటుంది తుడవడానికి. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. 2 నిమిషాల్లో నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఖాళీగా ఇలా టీవీ చూస్తున్నప్పుడు కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో మనం ఇలా చిన్న చిన్న సిజర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఒక్కసారి అస్సలు కట్ అవ్వండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్లో కొద్దిగా ఉప్పు తీసేసుకున్నాను, రాళ్ళ ఉప్పు. ఇలా కట్ చేసినట్లు ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చిన్నగా ఇలా కట్ చేసినట్లు కనుక చేస్తున్నట్లయితే చాలా బాగా షార్ప్ అవుతాయండి సిజర్స్. ట్రై చేసి చూడండి.
నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక 7 లవంగాలు తీసుకున్నానండి. అలాగే ఒక 2 కర్పూరం బిళ్ళలు తీసుకున్నాను. వీటిల్ని ఏం చేయాలో చూద్దాము. ముందుగా ఇలా స్టవ్ మీద ఇలా పెట్టేసుకోవాలండి. లవంగాలు అలాగే మనం తీసుకున్న కర్పూరాలు మొత్తం ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇలా వెలిగించేసామనుకోండి, వెలిగించి స్టవ్ ఆఫ్ చేసేసామనుకోండి, ఇందులో వచ్చే పొగకి ఇంట్లో ఒక దోమ కూడా ఉండదండి. అలాగే మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా వారంలో ఒక్కసారైనా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఫ్రైడే ఇలా చేస్తూ ఉంటాను. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక హ్యాంగర్ తీసేసుకున్నాను. తర్వాత గాజులు తీసుకున్నానండి. ఒక 4 గాజులు తీసేసుకున్నాను. ఎన్ని పడతాయో చూసి అన్ని తీసేసుకోండి. నాకైతే ఇక్కడ 4 పట్టాయి. నేను 4 గాజులు తీసేసుకొని ఇక్కడ ప్లాస్టర్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ ప్లాస్టర్ ఉంటే అది తీసేసుకోండి. తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా గాజుకు అలాగే హ్యాంగర్కు ఇలా నీట్గా చుట్టేసేయాలి. ఇలా టైట్గా నీట్గా ఇలా చుట్టేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టేసేయాలి. తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలి. ఈ టేప్ని మనము కట్ చేసేసేయాలి. నేను అలాగే ఇంకొకటి కూడా చుట్టి చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా చుట్టేసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనకు. ప్రతి ఒక్కరింట్లోనూ గాజులైతే ఉండనే ఉంటాయి కదా. ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ మొత్తం అన్నీ కూడాను ఇలాగే చుట్టేసుకుంటానండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఇలా చుట్టేసుకున్నాను చూడండి. ఇలా నీట్గా రెడీ చేసేసుకొని దీన్నైతే మనము ఒక మేకుకి తగిలిచ్చేసామనుకోండి, మన దగ్గర దుప్పటాలు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి అసలు చేతికి దొరకవు. మనకి ఎప్పుడైనా బయటికి అర్జెంటుగా వెళ్ళాలి అన్నప్పుడు చూడండి, ఇలా కనుక వేసేసుకున్నాం అనుకోండి, చూడడానికి కూడా అందంగా ఉంటుంది. అలాగే మనకి ఏది కావాలో అది తొందరగా దొరుకుతుంది. ఒక గాజుకి ఒకటే దుప్పటా అని కాదండి, మనము 2, 3 దుప్పటాలు కూడా వేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత నీట్గా కనిపిస్తుందో కదా. ఇప్పుడు సమ్మర్ కదండి, ప్రతి ఒక్కరింట్లోనూ వాటర్ మిలన్ అయితే తెస్తూనే ఉంటాము. వీటిల్ని బాగా పండడానికి ఇలా మంచి రంగు రావడానికి కెమికల్స్ అయితే యూస్ చేస్తారు అంటారు. అందుకని ఇలా కట్ చేసిన తర్వాత ఒక టిష్యూ తీసేసుకోండి. టిష్యూ తీసేసుకొని ఇలా వాటర్ మిలన్ మీద పెట్టేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అనేసేయాలండి. ఇలా అనేసి మనం మెల్లిగా తీసేసామనుకోండి, ఏదైనా కెమికల్స్ ఏదైనా మిక్స్ అయ్యింది అనుకుంటే ఇది రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుందండి. లేదంటే ఇలా తడుస్తుంది అంతేనే. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా కట్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా ట్రై చేసి ఒకసారి తినేసేయచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి ఇయర్ రింగ్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి మర్రలు అనేవి లూజ్ అయిపోయి ఉంటాయి, ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అని అంటే నైల్ పాలిష్ ఉంటుంది కదా, నైల్ పాలిష్ తీసేసుకొని ఇలా అప్లై చేసేసేయండి. ఇలా అప్లై చేసేసి ఇది కొద్దిసేపు వదిలేసేయాలి. వదిలేసామంటే బాగా డ్రై అయిపోతుంది. తర్వాత కనుక యూస్ చేసుకున్నట్లయితే ఈ మర్రలు అనేవి ఎక్కడ పడిపోకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది ఇలాంటి కమ్మలు యూస్ చేస్తూ ఉంటారు కదా, ఇలా చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఏదైనా పప్పులు కానీ లేదంటే ఇలా దుంపలు కానీ ఉడికించినప్పుడు ఈ నీళ్లు వంపేస్తూ ఉంటాం కదా, ఒక వేరే ప్లేట్ కానీ లేదంటే స్టెయినర్లో కానీ వేసి వంపేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి, ఇలా కుక్కర్కి ఉన్న బెల్ట్ తీసేసేయండి. తీసేసి తర్వాత ఈ మూత పెట్టేసి వంపేసామంటే ఎటువంటి స్టెయినర్స్తో కానీ ఏ దాంతోనూ పని లేకుండా ఇలా నీట్గా వంపేయచ్చండి. ప్లేట్ కానీ స్టెయినర్ కానీ యూస్ చేసామంటే అది కూడా కడగాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా వంపేసామంటే నీట్గా వెళ్ళిపోతాయి. నేను చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వాటర్ మొత్తం వెళ్ళిపోయిందో. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. మనం ఏదైనా స్వీట్ చేసేటప్పుడు ఏలక్కుల పొడి వాడుతూ ఉంటాం కదండి. రోలు లేనప్పుడు ఇలా గ్లాస్లో ఒక 2 ఏలక్కులు వేసేసుకొని ఇలా చపాతీ రుద్దే కర్ర ఉంటుంది కదండి, దాంతో మనం ఇలా దంచుకున్నట్లయితే ఏలక్కులు మనకు బాగా పొడి అయిపోతాయండి. రోలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనం వెల్లుల్లి అల్లం దంచి ఉంటాం కదా, అది స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా చేసి చూడండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. మనకి స్వీట్లలోకి వేసుకోవడానికి చాలా బాగా ఉంటుంది. మనము ఒక్కొక్కసారి ఇలా రోట్లో అల్లం వెల్లుల్లి అయితే దంచుతూ ఉంటాము. అలా దంచేటప్పుడు వెల్లుల్లి అనేది ఇలా కింద పడిపోతూ ఉంటుంది కదండి. అలా పడిపోకుండా ఉండాలి అని అంటే చూడండి, కాస్త ఉప్పు ఉంటుంది కదా ఇంట్లో, కాస్త ఇలా ఉప్పు వేసి దంచినట్లయితే వెల్లుల్లి అనేది కింద పడిపోకుండా ఉంటాయండి. నీట్గా పేస్ట్ అయిపోతుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నచ్చితే ట్రై చేసి చూడండి. ఒక్కొక్కసారి ఇలా చిన్న సూదిలో దారం వేయాలంటే ఎక్కువ కష్టపడవలసి వస్తుందండి. చూడండి, ఇలా చిన్న సూదిలోకి అయితే దారం వేయడమే కష్టం అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా మన ఇంట్లో బూచు దులిపే కర్ర అయితే ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఇలాంటిది ఒకటి కట్ చేసుకోండి. ఇలా ప్లాస్టిక్ వైర్ లాగా ఉంటుంది కదండి, ఇలాంటిది అయితే ఒకటి కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేయాలి. దీంట్లోకి సూది అనేది చాలా ఈజీగా పోతుందండి. చూడండి, దీన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసి ఇలా కాస్త ప్రెస్ చేసేసి సూజీని అయితే ముందుగా దీంట్లోకి వేసుకోవాలండి. తర్వాత
దారం తీసుకొని ఇక్కడ హోల్ కనిపిస్తుంది చూడండి, అందులో ఆ వైర్ లాగా ఉంది కదా, అందులో హోల్లోకి అయితే ఇలా దారం అయితే ఇలా ఎక్కించుకోవాలి. మెల్లిగా సూదిని ఇలా బయటికి లాక్కోవాలండి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మనకు సూది అనేది. చూడండి, దారంలోకి ఈజీగా వేసేయచ్చండి. ఎన్ని పోగుల దారమైనా కూడా సూదిలోకి ఈజీగా వేసేయచ్చు. ఎంత చిన్న సూది అయినా కూడా మనకు కష్టపడకుండా ఇలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇలాంటిది ఒకటి చేసి మనము ఒక బాక్స్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు సూదికి దారం అయితే ఈజీగా ఎక్కించుకోవచ్చండి.